బ్రేకింగ్ న్యూస్. రాజీనామా బాటలో ముగ్గురు ఎమ్మెల్యేలు. తెలంగాణ మంత్రివర్గంలోకి ముగ్గురు మంత్రులను తీసుకునేసరికి మాకెందుకు రాలేదు, మాకెందుకు స్థానం లభించలేదనేసి అలకబుల్లిన ఎమ్మెల్యేలు. సో మంత్రులుగా ఉన్న వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహర్లకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకమాండ్. ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సో సుదర్శన్ రెడ్డి, సో మొత్తానికి కొంత హైకమాండ్ రంగంలోకి దిగిన తర్వాత సుదర్శన్ రెడ్డి అలక వేడినని అనుకోవచ్చు. కాకపోతే ఇటు ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అసలు అలకని వేడలేదు. ఆఫ్టర్ ఆల్ నాకెందుకు ఎమ్మెల్యే పదవి అంటూ, నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అయితే ఇందులో ఈసారి మైనార్టీలకు కూడా అవకాశం దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నాడు. రాహుల్ గాంధీకి లేఖ రాస్తానంటున్న మల్రెడ్డి రంగారెడ్డి, మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్న మల్రెడ్డి రంగారెడ్డి, మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న మల్రెడ్డి రంగారెడ్డి. ఇక అలక వహించిన రాజగోపాల్ రెడ్డి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి నాకెందుకు, మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా అంటున్న రాజగోపాల్ రెడ్డి. సో హుటాహుట్న ప్రేమ్ సాగర్ ఇంటికి మీనాక్షి నటరాజన్ బయలుదేరింది ఆయనని సద్దు మణిగింపచేయడానికి. సో మొత్తంగా చూసుకుంటే వ్యవహారం అంతా కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిందని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా బాగా హోప్ పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే నేను వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణము నాకు మంత్రి పదవి ఇస్తానంటేనే వచ్చాను. నాకు ఢిల్లీ హైకమాండ్ నుంచి ఆ రోజు నాకు ఒక ప్రామిస్ చేశారు, మంత్రి పదవి ఇస్తామని చెప్పి. అంతేకాకుండా భువనగిరి ఎంపీ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నీకు పక్కా మంత్రి పదవి అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ఇంటికి వచ్చి 2 గంటల పాటు మాట్లాడి నాకు హామీ ఇచ్చి వెళ్ళారు. నేను సీనియర్ని, 2 సార్లు ఎమ్మెల్యేని, అలాగే ఎంపీని, ఒకసారి ఎమ్మెల్సీని, ఇంత సీనియర్ అయిన నాకు ఎందుకు మంత్రి పదవి రాదు అంటూ గతంలో ఆయన అన్నాడు. హోంమంత్రి కావాలని ఉందని చెప్పాడు. ఏది ఇచ్చినా, క్యాబినెట్లో ఏది ఇచ్చినా కూడా చాలా సమర్థవంతంగా చేస్తానని చెప్పాడు. తీరా చూస్తే నిరాశే ఎదురైంది. ఇలా అంటే 100కు 100% హోప్ పెట్టుకున్నాడు. మీనాక్షి నటరాజన్ నాకు మంత్రి పదవి ఇస్తానని ఒప్పుకుంది. జానారెడ్డి మోకాలు అడ్డు పెట్టినప్పటికీ ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ పైన హోప్ పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి మాత్రము నిరాశే ఎదురైంది. మరొక వైపు గతంలోనే కేవలం సామాజిక వర్గం వల్లనే మాకు మంత్రి పదవికి రాకపోతే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆ సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్ని పెట్టి గెలిపించుకుంటాను, అప్పుడు మంత్రి పదవి ఇస్తారా అంటూ గతంలోనే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడిన మాటలు కూడా చూసినాం. సేమ్ ఇప్పుడు ఆయన కూడా చాలా నారాజ్ అయిండు. నాకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, నేను దీనికి సంబంధించి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాననేసి ఆయన మరి కాసేపట్లో మీడియా సమావేశానికి సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లా ఉందనంటే పరిస్థితి రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 1 అడుగు ముందుకు పడితే 100 అడుగులు వెనక్కన్న చందంగా ఉంది. 6 బెర్తులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో 3కి స్థానం కల్పించారు. ఇందులో ఒక క్యాబినెట్లో ఎవరికైతే ఇప్పుడు డిప్యూటీ వాకిటి శ్రీహరికి డిప్యూటీ సీఎం అన్నారు కదా, అందులో ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా అలకబూనే అవకాశం ఉంది. గతంలో నేను ముఖ్యమంత్రిని అవుతానన్న నేపథ్యంలో ఏది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నప్పుడు ఆయన నేను కాదు, నాకే ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టిన నేపథ్యంలో ఆయనకు డిప్యూటీ సీఎం అన్నారు. ఆయన ఒక కండిషన్ పెట్టిండ్రు, డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు అని చెప్పారు. సో అలాగే ఎవరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తెరపైకి డిప్యూటీ సీఎం పదవిని కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బట్టికి కూడా ఒక పెద్ద జలకనే చెప్పాలి. ఇంతకుముందు అంటే ఒక వాల్యూ ఉంది, ఎందుకంటే ఒక్కడే డిప్యూటీ సీఎం ఉండడం వల్ల. ఇప్పుడు 2 డిప్యూటీ సీఎంలు అయినరు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి పదవుల్లాక ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, ఒకవైపు ప్రేమ్ సాగర్, ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డి. ఇటు చూసుకుంటే ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం మరొక వ్యక్తి రావడంతో డిప్యూటీ సీఎం పరపతి తగ్గుతుందనేసి ఇప్పుడు అది బట్టికి కూడా ఒక అవమానంగానే భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో చూడాలి ఎంతవరకు సద్దు మణుగుతారు, ఎంతవరకు ఈ రాజీనామా అస్త్రాలు చేతబుచ్చుకుంటారు. నిజంగానే ఇది బెదిరింపులకే ఉంటుందా, నిజంగా రాజీనామాలు చేస్తారా, రాజీనామాలు చేస్తే వీరు భవిష్యత్తు ఏంటి, ఎక్కడికి వెళ్తారు, రాజీనామా చేస్తే బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్తారా, లేదంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా ఉంటారనేది మాత్రం చూడాలి.